ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది అక్రమార్కులు ఆర్టీసీ కాంపౌండ్ గోడను పగలగొడుతూ మెట్ల మార్గం ఏర్పాటు చేసుకున్న సంఘటన మరొక ముందే మరో వ్యక్తి 20 అడుగుల మేర గోడను ధ్వంసం చేశాడు. అయితే ఈ సంఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా ఆర్టీసీ అధికారులు అటువైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఓ వ్యక్తి ఆర్టీసీ కాంపౌండ్ వాల్ ధ్వంసం చేసి ఏకంగా మెట్ల మార్గం ఏర్పాటు చేసుకున్నా పట్టించుకోకపోవడంతోనే మరికొంతమంది అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది అక్రమార్కులు ఆర్టీసీ కాంపౌండ్ గోడను పగలగొడుతూ మెట్ల మార్గం ఏర్పాటు చేసుకున్న సంఘటన మరొక ముందే మరో వ్యక్తి 20 అడుగుల మేర గోడను ధ్వంసం చేశాడు. అయితే ఈ సంఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా ఆర్టీసీ అధికారులు అటువైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఓ వ్యక్తి ఆర్టీసీ కాంపౌండ్ వాల్ ధ్వంసం చేసి ఏకంగా మెట్ల మార్గం ఏర్పాటు చేసుకున్నా పట్టించుకోకపోవడంతోనే మరికొంతమంది అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.